నమస్కారం సార్, నా పేరు పవన్ కుమార్ పిబి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి వస్తున్నాను. నేను యశోదలో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను మా టీమ్ హెడ్ డాక్టర్ టిఎల్విడి ప్రసాద్ బాబు గారు, ఆయనకి 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్. నేను అనంతపూర్ లోకల్, నాది అనంతపూర్ జిల్లానే. నేను ఇక్కడ గత 3 సంవత్సరాలుగా ఓపీడీ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చాను యశోద హాస్పిటల్ నుండి. ప్రతి 1వ శుక్రవారం 3వ శుక్రవారం వస్తున్నాము. ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాల్లో 200కు పైగా కాంప్లెక్స్ గ్యాస్ట్రో సర్జరీస్ ప్రొసీజర్స్ మేము చేసాము ఇక్కడ మన లోకల్ అనంతపూర్ పేషెంట్స్కి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ పేషెంట్స్ మా అవసరాలు అంటే జిఐ సర్జరీ సర్జన్ యొక్క అవసరం చాలా ఉంది. చాలామంది పేషెంట్స్ ఈ కన్సల్టేషన్ ఈజీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళు. మీరు అవసరమైన పేషెంట్స్ తప్పనిసరిగా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం. ఇక్కడ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మేము సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇక్కడ చేయగలిగిన సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సర్జరీ అవసరం అనుకోండి, ఆపరేషన్ అవసరం అనుకోండి, అప్పుడు మమ్మల్ని సజెస్ట్ చేస్తారు. మేము వచ్చినప్పుడు అదే పేషెంట్ ఉంటే కలిసి ఓకే మీకు ఏం కావాలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఇక్కడైతే మనం ఎక్కువసేపు మాట్లాడచ్చు, డీటెయిల్గా చెప్పచ్చు. పేషెంట్ మళ్ళీ అదే ఒపీనియన్ కోసం అంత దూరం రావాల్సిన అవసరం లేదు. అంతే సార్, అక్కడ రావాల్సింది సార్. ఇక్కడ ఆ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, ఇప్పుడు మేము 5 మంది టీం ఉన్నాము. ఒక సీనియర్ సర్జన్ ఉన్నారు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్ ప్రసాద్ బాబు అని. ఆ సార్ ఉన్నారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అంతమంది ఉండి కాంప్లెక్స్ సర్జరీస్ అంటే ఒకళ్ళే కొన్ని 10 గంటలు ఉంటాయి, 12 గంటలు ఉంటాయి. ఒకళ్ళే అన్ని గంటల కన్నా యాజ్ అ టీమ్ మనం సర్జికల్గా ఎంత చేయగలిగినా, ఇప్పుడు ఇందాక అన్నట్టు రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాము. ఆ డావిన్సీ, ఆ సిస్టమ్, ప్లాట్ఫామ్, ఆ ఫెసిలిటీ ఉండాలా. సో అలాంటివన్నీ అక్కడే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. పేరు చెప్పుకోకుండా ఊరికి హాస్పిటల్ రాసి అక్కడికి పోయి అక్కడ వాళ్ళు వెతుక్కొని ఇది చేసేదానికన్నా, బికాజ్ ఐఎమ్ కమింగ్ హియర్, నాకు తెలుసు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేను వాళ్ళని గైడ్ చేయగలను. మీరు రండి, నేనే చూస్తాను, రాగానే కన్సల్టేషన్ చూస్తాను అట్లా. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మాది టెర్షరీ కేర్, మేము చేయలేనిది మాకంటే ఇంకో చోటకు పోయే కేసులు ఏమి ఉండవు. అట్లానే హాస్పిటల్ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్, ఇప్పుడు ఇంతకుముందు ల్యాప్రోస్కోపీ అనేవాళ్ళం, ఆ ల్యాప్రోస్కోపీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రోబోటిక్, అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జరీ టీం ఉంది కాబట్టే నడుస్తుంది. అండ్ మేము ఆల్మోస్ట్ హైదరాబాద్లో మ్యాక్సిమం కేసెస్ మేమే చేసేది. సో అట్లా ఇప్పుడు అంత రావాల పేషెంట్లు అంటే, ఎంతోమంది పేషెంట్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకో పేషెంట్ చెప్తే కానీ రారు. అట్లా సార్, మాది ఇప్పుడు అన్నవాహిక, మన మౌత్, ఈసోఫేగస్ నుంచి కింద వరకు ఏదైనా క్యాన్సర్స్ అయినా, నాన్ క్యాన్సర్ డిసీజెస్, అది ఫస్ట్ 1 day 2 daysలో ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారంటే అనంతపూర్లోనే ట్రీట్మెంట్ అయిపోతూ ఉంది. అది వాప్ ఎక్కువ ఉండి 3rd day 4th day డయాగ్నోసిస్ అయిందనుకోండి, ఇక్కడ సర్జరీ చేయట్లేదు, వాళ్ళని వెంటనే రెఫర్ చేసే స్టేజ్లో కూడా ఒకసారి ఉండకపోవచ్చు వాళ్ళు సిక్ అయ్యి. సో అలాంటి వాళ్ళని మా దగ్గరికి ఏ రోజు వచ్చినా, ఇఫ్ పేషెంట్ ఈజ్ స్టేబుల్, వీఆర్ ఏబుల్ టు ఆపరేట్. అట్లా చాలామందిని చేసాం. ఎగ్జాంపుల్స్ నా దగ్గర అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, కామనెస్ట్ది. సో ఏ మ్యాలిగ్నెన్సీస్ అయినా, ఏ క్యాన్సర్ అయినా, మనకి పేగు క్యాన్సర్ ఏదైనా, లివర్ క్యాన్సర్ అయినా, ఇప్పుడు ధర్మవరంలోంచి ఒక పేషెంట్కి చేస్తాం కొలాంజియో కార్సినోమా అని. అది చాలా సెంటర్స్లో అసలు ముట్టుకోరు. అది లివర్ క్యాన్సర్ది, అది 12 గంటలు చేసాం. అది సచ్ ఏ మేజర్ సర్జరీ, ఆ ధర్మవరం పేషెంట్. సో ఆమె అంతకుముందు అనంతపూరు అన్ని చోట్ల తిరిగి ఎగ్జాస్ట్ అయిపోయి ఫైనల్లీ మేము ఆపరేట్ చేసాం. ఆమెకు ఆల్రెడీ అంతకుముందే పెద్ద సర్జరీ కూడా అయింది. సో ఇట్లా ఆ డేటా అంతా ఉంది. ఐ హావ్ ప్రెజెంటెడ్ టు ద డాక్టర్స్ ఇన్ అనంతపూర్ ఆల్సో. సో జెన్యూన్గా నీడ్ ఉంది. అది ఎంతవరకు ఉపయోగించగలరు అనేది పేషెంట్స్కి రీచ్ అవ్వాలి. అది